పూరి జగన్నాథ్ టెంపుల్ రహస్యమైన టెంపుల్స్ లో నుంచి ఒక టెంపుల్. ఎందుకు రహస్యమైన టెంపుల్ నుంచి ఒక టెంపుల్ అంటున్నానంటే, నేను చెప్పబోయే ఈ 5 విషయాలు మీకు చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇక్కడ మీరు ఈ గుడి మీద ఉన్న ఫ్లాగ్ ని చూస్తే గనక, గుడి మీద ఉన్న ఫ్లాగ్ గాలి ఎచ్చడి నుంచి వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుందంట. అసలు సైంటిఫిక్ గా అసలు ఇలా ఎగరడం అనేది పాసిబులే కాదు. అండ్ ఇంకో థింగ్, అసలు అప్పట్లోనే సైన్స్ అనే టైంలోనే ఈ గుడిని ఎలా కంటారంటే, అసలు మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా గుడి నీడ అనేది అసలు ఎట్ సైడ్ కూడా పడదంట. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి, ఈ గుడి మీద ఒక చక్రం లాంటిది ఉంటది, మీరు చూసే ఉంటారు. ఈ చక్రం ఎలా అంటే, మీరు ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా అది మీ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుందంట. ఈ గుడి మీద నుంచి ఇలాంటి విమానాలు, ఆఖరికి పక్షులు కూడా ఎగరవంట. అండ్ ఇంకో థింగ్, అండ్ ఈ గుడిలో ప్రసాదం ఎలా వండుతారంటే, ఒక కుండ మీద ఒక కుండ ఇలా పెట్టి 7 కుండలు పెట్టేసి వండుతారంట. అయితే అన్నిటికన్నా కిందున్న కుండలోన ఫస్ట్ ప్రసాదం కుక్ కావాలి కదా, అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే, అన్నిటికన్నా మీదున్న కుండలో ఉన్న ప్రసాదం కుక్ అవుతుందంట. అసలు ఇది ఎలా పాసిబుల్, అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ గుడి బయట సముద్రం సౌండ్ అవన్నీ వస్తాయంట, కానీ గుడి లోపలికి వెళ్తే గనక అసలు ఎలాంటి సౌండ్ కూడా రాదంట. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందంట. అందుకే పూరి జగన్నాథ్ టెంపుల్ ని రహస్యమైన టెంపుల్స్ లో నుంచి ఒక టెంపుల్ అంటారు. అందుకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో జై శ్రీకృష్ణ అని రాసి, వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.